ప్రేక్షకులకు నమస్కారం అండి. జాగ్రత్తగా రాసుకోండి. సొంటి అంటే అల్లమే. అల్లాన్ని అనేక రూపాలుగా వాడుకోవచ్చు. అల్లాన్ని సున్నం తేటలో నానబెట్టి ఉడకబెడతారండి. ఉడకబెట్టి అప్పుడు ఎండబెడతారు. అప్పుడు సొంటిగా మారుతుందనమాట. ఈ అల్లం కూడా బాగా ముదర అల్లం అయితే దిగుబడి బాగా వస్తుంది. లేత అల్లం అయితే ఎండిపోయి ఒడిలిపోయినట్టు అయిపోతాయి. సొంటి మనం పూర్వకాలం నుంచి అనేక రకాలుగా వాడుతున్నామండి. త్రికట్కాలు అంటాం మనం. అంటే సొంటి, పిప్పలి, మిరియాలు ఈ 3 కలిపితే త్రికట్కాలు అంటారు. త్రిఫలా ఎలాగో ఈ త్రికట్కాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలి గుణాలు వీటికి ఉన్నాయి. కానీ ఈ 3 కూడా వేడి చేసే వస్తువులే. అందుకు ఎక్కువగా వాతం మీద, కీళ్ళ నొప్పుల మీద, అజీర్ణాల మీద, స్టమక్‌లో ఉన్న ఎలర్జీల మీద వీటిల మీద చాలా చక్కగా పనిచేస్తాయి అన్నమాట. సొంటి అనేది వేడి చేసే వస్తువు కాబట్టి వేడి శరీరాలు దీన్ని చూసుకుని వాడుకోవాలండి. సొంటి 30-40 రకాలుగా ఆయుర్వేద వైద్యంలో మనం దాన్ని వాడుకోవచ్చు. ముఖ్యంగా అజీర్ణం, కడుపులో నొప్పి, అజీర్ణ విరోచనాలు, లేకపోతే ఆహారం అరగకపోవడం వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, నీరసం అవన్నిటిని తెలియ మంచి బలం, వీర్యవృద్ధి కూడా చేస్తుందండి. దగ్గు, కఫం, అజీర్ణము, పొట్టలో ఉన్న చెడు నీరు తీసేయడంలో కానీ, కీళ్ళ నొప్పులు, అలాగే కంటి చూపు పెరుగుతుంది. అనేక రకాలన్నమాట. ఎన్నో రకాలుగా ఈ సొంటి అనేది మనం వాడుకోవచ్చు. ఈ సొంటిలో కొన్ని చిన్న చిన్న చిట్కాలు చెప్తాను. జాగ్రత్తగా పెన్ను, కాగితం తీసుకుని రాసుకోండి. ఇంట్లో దొరికే వస్తువే కాబట్టి సొంటి లేని వాళ్ళు అల్లం కూడా వాడుకోవచ్చు. కానీ డోస్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. సొంటి అంటే ఏంటంటే అల్లాన్ని ఉడకబెట్టింది కాబట్టి శుద్ధి చేయటం. అల్లాన్ని శుద్ధి చేయటం అంటే ఏంటంటే పై తొక్క చెక్కేయడం, తర్వాత సున్నపు తేటలో నానబెట్టి ఎండబెట్టడం. అల్లం కూడా అలా శుద్ధి అవుతుంది. అంటే తొక్క తీయక ముందరే సున్నం తేటలో నానబెట్టి ఎండబెట్టుకుంటే కూడా ఆ అల్లం కూడా చాలా బాగా పనిచేస్తుంది. సున్నపు తేటలో నానబెట్టి ఉడకబెట్టి ఎండబెట్టింది సొంటి అనమాట. అల్లమే సొంటి కింద మారుతుంది. సొంటి వాడేటప్పుడు కూడా దాని లోపల పీసు కానీ, పై తొక్క కానీ మనకి లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలండి. అవి 2 అరగవు. అంచేత సొంటిని వాడుకునేటప్పుడు ఏం చేయాలంటే మనం అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఈ సొంటిని ఒక భాగం, గసగసాలు 2 భాగాలు తీసుకుని మీరు మెత్తగా కొద్దిగా నీళ్లు పోసి నూరేసి పేస్ట్ లాగా అనమాట. దాన్ని పొయ్యి మీద చక్కగా ఒక ఉడికిలాగా ఉడకబెట్టుకుని గోరువెచ్చగా ఉండగా పట్టు వేసుకోవాలి. అంటే మోకాళ్ళకి కానీ, మోకాళ్ళకి కానీ, మజిల్ పెయిన్ కానీ, కీళ్ళ నొప్పులు కానీ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీద కూడా పనిచేసేటంత అద్భుతమైన గుణం సొంటిలో ఉంది. కానీ దాన్ని తీసుకునేది సెపరేట్గా ఉంటుందన్నమాట పద్ధతి. ఇది పైకి రాయడానికి మాత్రమే నేను చెప్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సొంటి ఒక భాగం, గసగసాలు 2 భాగాలు. ఈ 2 తీసుకుని నీళ్ళతో బాగా పేస్ట్గా మెత్తగా నూరుకుని పొయ్యి మీద ఒక ఉడికిలాగా ఉడకబెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండగా మీకు ఏ భాగంలో అయితే నొప్పి ఉందో, మోకాళ్ళు కానీ, మోక చేతులు కానీ, నడు నొప్పి కానీ, పట్టి అంటారు, పొట్టు అనేవారు ఇదివరకు. అది పలచగా రాసి ఆరిపోయిన తర్వాత కట్టేదిన కట్టేసుకోండి. కట్టేసుకుంటే అది పనిచేస్తూ ఉంటుంది. పూర్తిగా ఎండిపోతే కనుక తీసేయచ్చు, లేదంటే మళ్ళీ నీళ్ళతోటి తడిపితే ఇంకా అందులో ఏమన్నా శక్తి ఉంటే ఇంకా కాస్త మీకు పనిచేస్తుంది. ఈ విధంగా సొంటిని వాడుకుంటే కీళ్ళ నొప్పుల మీద చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. మరొక చిట్కా అండి, దీన్ని ఎలా వాడుకోవాలంటే ఆవు మజ్జిగ, దేశీయ ఆవు మజ్జిగ అయితే మంచిది. ఆవు మజ్జిగలో ఏం చేస్తారంటే సాయంత్రం ఈ సొంటి ముక్కలుగా కొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో నానబెట్టండి. ఉదయం ఏం చేయాలంటే ఆ సొంటిని ఆవు మజ్జిగతోటే నూరుకోవాలి, మెత్తగా నూరుకోవాలి. అంటే ఎక్కువ వేసేయకండి ఆవు మజ్జిగ. ఎక్కువ వేసేస్తే ఏమవుతుందంటే పేస్ట్ అవ్వదు, మరీ పలచగా అయిపోతుంది. అందుకు చిక్కగా గంధంలాగా ఆ సొంటి మళ్ళీ ఈ మజ్జిగని లాగేసుకుని ఉబ్బిపోతే దాన్ని నూరుకుంటే మాత్ర ఇలా ఉండాలన్నమాట. ఒక పేస్ట్ టైప్లో, గట్టి పేస్ట్ టైప్లో. అలాగ మాత్రలో 5 గ్రాములు మాత్రలు కట్టుకోవాలి. కట్టుకుని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేడి శరీరాలకు కొంచెం వేడి చేసి తలపోటు అయ్యి వస్తాయి. జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. ఆ వేడి తగ్గించడం కోసమే ఆవు మజ్జిగలో నానబెట్టడం,
వేడి అనేది లేకపోతే మనకి అజీర్ణం గానీ, కడుపు నొప్పి గానీ, ఇటువంటి ఏయైతే ఉంటాయో రక్త జిగట విరోచనాలు, ఇటువంటియన్నీ తగ్గడానికి చాలా అంటే చాలా అద్భుతమైన మందు ఇప్పుడు నేను చెప్పింది. సొంటిని ఏం చేయాలండి, చిన్న చిన్న ముక్కలుగా కొట్టి ఆవ మజ్జిగలో నానబెట్టుకోండి. జస్ట్ అయి ములిగేలాగా వేసుకోండి అంతే, ఎక్కువ పోయొద్దు. అది తెల్లారేటోడికి లాగేసేయాలన్నమాట. ఆ మజ్జిగ అంతా అయి పీల్చేసుకోవాలి. ఏమన్నా కొద్దిగా మజ్జిగ మిగిలిన పక్కన పెట్టుకుని వీటిని నూరండి మాత్ర ఇలాగా. నూరుకుని పై తొక్క తీసేసి నానబెట్టండి. నానబెట్టేటప్పుడే నూరుకుని మెత్తగాని మనిషి శరీరం బరువును బట్టి 3-5 గ్రాములు మాత్రలు కట్టుకోండి. అవి చక్కగా ఎండబెట్టుకోండి. అవి ఘాటుగా ఉంటాయి. కాకపోతే వాటిని ఏం చేయాలంటే ఒక మాత్రని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగాను కొరికి నీళ్ళతోటి మింగేయండి. లేకపోతే గొంతుకు అడ్డుపడుతుంది. లేదు ఆ 5 గ్రాముల దాన్ని 5-6 మాత్రలు కట్టుకోవాలి. కట్టుకుని జాగ్రత్తగా అడ్డుపడకుండా మింగండి. ఇలా చేయొచ్చు. లేదు అదే మాత్ర చూర్ణం చేసుకుని మనం భోంచేసేటప్పుడు మొదటి ముద్దలో కొద్దిగా సాల్టు, నెయ్యి, చక్కటి నెయ్యి, మంచి ప్యూర్ నెయ్యి వేసుకుని మొదటి ముద్ద తిన్నాం అనుకోండి, ఘాటుగా ఉంటుంది కానీ చక్కగా ఉంటుంది. అలాగా 2 పూట్ల భోంచేసేటప్పుడు కనుక అలా తీసుకుంటే ఈ రక్త జిగట విరోచనాలు తగ్గటం, లూజ్ మోషన్స్ తగ్గటం, అజీర్ణం తగ్గటం, కడుపులో ఉన్న వాతం అంటే కడుపులో వాతం వల్ల అజీర్ణం అనేది వస్తుంది. ఆ వాతం వల్లే అనేక రకాల వ్యాధులు వస్తాయి. కడుపులో వేడి రాకూడదు, వాతం రాకూడదు, సమంగా ఉండాలన్నమాట. అందుకే వాతం వల్ల ఏర్పడిన చెడు నీరు ఏమన్నా ఉంటే పొట్టలో వాటిని బయటికి పంపేయడానికి, వాటిని అరయించేయడానికి చక్కని మందు ఇప్పుడు నేను చెప్పిందనమాట. దీన్ని జాగ్రత్తగా వాడుకున్నారనుకోండి, కడుపులో ఉన్న అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. సొంటిని నీళ్ళలో తడిపి దానిపైన ఉప్పు రాసి అలా ఉంచేయండి. ఆ లోపలికి లాక్కుంటుంది. లేదు కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఒక నైట్ అంతా పొద్దుటే తీసి దాన్ని పొయ్యి మీద కాల్చాలి. నల్లగా ఈలెక్క కాల్చండి. పై పొర కత్తితోటి గీసేయండి. దాన్ని చక్కగా పౌడర్ చేసుకోండి. 3 ఏళ్ళకి వచ్చినంత ఒక 2 సార్లు తీసి నోట్లో వేసుకుని నీళ్లు తాగేస్తే పరగడుపున, లేకపోతే భోజనానికి ఒక 10 నిమిషాల ముందర ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దగ్గు, గొంతు నొప్పి అంటే థ్రోట్ ఇరిటేషను, థ్రోట్లో ఇన్ఫెక్షన్ వల్ల కూడా అనేక మందికి గొంతు నొప్పులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు పొల్యూషన్ అవనండి, ఇంకొక కారణం అవ్వండి, దగ్గు, రొంప, గొంతులో ఉన్న ఇన్ఫెక్షను ఇవన్నిటిని తగ్గించి చక్కగా ఆకలి మీకు శ్లేష్మం కూడా తగ్గుతుందండి. ఇలాగ మీరు టిఫిన్ తినే ముందర, భోంచేసి ముందర, సాయంత్రం మళ్ళీ డిన్నర్ తినే ముందర రోజు 3-4 సార్లు తీసుకోవచ్చు అనమాట. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ శ్లేష్మం కానీ, గొంతుకులో ఉన్న బ్యాక్టీరియా కానీ ఇటువంటివి అన్నీ తగ్గిపోయి దగ్గు, రొంప అన్నీ తగ్గుతాయండి. ఇదే సొంటిని మీరు గంధం తీసి సాలన ఉండే ఇది వరకు, ఇప్పుడు లేవనుకోండి, దాని మీద అరగదీయండి. మనం దేవుడికి గంధం పెడతాం కదా పూజ దగ్గర, ఆ గంధంలాగా అరగ తీసుకుని దాన్ని కణతలకి రాసుకుని దానిపైన ఒక పేపర్ అంటించండి. అంటించి ఏం చేస్తారంటే ఏదైనా వేడి నిప్పుతోటి ఇలా దూరంగా పెట్టి కాపడం పెట్టండి. లేదంటే వేడి నీళ్ళతోటి కాపడం పెట్టండి ఇలాగ ఆ పేపర్ పైన. అంటే ఆ పేపర్ తడవకుండా ఏదైనా ప్లాస్టిక్ కవర్లో వేడి నీళ్ళు పోసుకుని కాపడం పెట్టుకుంటే తలనొప్పి, పారిశుద్ధ నొప్పి కూడా తగ్గుతాయండి. అలాగే ఈ సొంటి గంధంలోనే మీరు గసగసాలు కూడా వేసి నూరి ఆ పేస్ట్ని, మనకి పళ్ళు చిగుళ్ళు వాస్తూ ఉంటాయి ఇంతంతలాని, అటువంటి వాళ్ళు కూడా అలా అంటించుకుంటే అది చక్కగా నొప్పి లాగేసి తగ్గుతాయి అన్నమాట. తలనొప్పి తగ్గుతుంది, ఇలా ఈ నొప్పి తగ్గుతుంది. అలాగే నొప్పి గల చోట కూడా తీసుకోవచ్చు. ఈ 2 కలిపి నూరుకుని మీరు ఒక చూర్ణంగా, అంటే పేస్ట్ చెప్పాను కదా, పేస్ట్గా కాకుండా ఒక చూర్ణంగా నూరుకుని దాంట్లో తేనె కలుపుకొని ఒక లేహ్యంలా చేసుకుని డబ్బాలో పెట్టుకుని ఒక 2-4 గ్రాములు 5 గ్రాముల దాకా తినొచ్చు. భోంచేసి ముందర చక్కగా నవిలి తీగా ఉంటుంది కాబట్టి, సొంటి ఘాటుగా ఉందనుకోండి, చంటి పిల్లలకి ఎవరైతే అజీర్తితోటి ఉన్నారో, స్కూల్కి వెళ్ళి వచ్చి పిల్లలు కానీ, ఈ స్కూల్లో చదువుకొచ్చి వాళ్ళు కానీ, కడుపు నొప్పి కానీ, అజీర్ణం కానీ ఉంటే మీరు దాన్ని జస్ట్ ఒక బఠానీ గింజలకు కానీ వయసుని బట్టి ఒక పల్లి గింజ అంతవరకు చేసి వాళ్ళని నీళ్ళతోటి మింగించేస్తే, ఈ తేనె కలుపుతాం కాబట్టి ఘాటు కూడా తగ్గుతుంది. పిల్లలకి అజీర్ణం, కడుపు నొప్పి, తలనొప్పి ఇలాంటివన్నీ తగ్గి మంచి జీర్ణశక్తి వచ్చి పిల్లవాడికి మినరల్ డెఫిషియన్సీ కూడా తగ్గి
చక్కగా ఎదుగుదల అనేది బావుంటుంది. అలాగా ఈ శొంఠిని మనం అనేక రకాలుగా వాడుకోవచ్చు అనమాట. ఇంట్లో దొరికే వస్తువేనండి, సింపుల్. మనం ఆ శొంఠి లేదనుకోండి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అల్లాన్ని కూడా వాడుకోవచ్చు. కానీ అల్లం ఘాటెక్కువుంది, ఇంత గొప్పగా పనిచేయదు. శొంఠి వాళ్ళ అన్ని చోట్ల దొరుకుతుంది. కిరాణా కొట్టుల్లో దొరుకుతుంది, మందులమ్మే కొట్టుల్లో దొరుకుతుంది. అంటే ఆయుర్వేద మూలికలు అమ్మే షాపుల్లో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. 1, 2 సంవత్సరాలు నిలవ కూడా ఉంటుంది. అంచేత అనేక వ్యాధులను తగ్గించుకోవడానికి ఈ శొంఠిని మీరు వాడుకోండి. నమస్కారం అండి.